ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు కందమూరి శివకుమార్ నెలవలి విజయశ్రీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. జీలపాటూరు పంచాయతీ నుంచి అత్యధిక మెజార్టీ రావడానికి కృషి చేస్తానని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్లు నిధులు మంజూరు చేయకపోవడం వలన అభివృద్ధి పూర్తి స్థాయిలో చేయలేకపోయామని తెలియజేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రభుత్వ కార్యాలయం నందు ధర్నాలు చేయడం జరిగిందని తెలియజేశారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారాం మెమోరండం అందించడం జరిగిందని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసిన కందమూరి శివకుమార్ జీలపాటూలు సర్పంచ్ అనంతరం చేసిన పోరాటాల గురించి, రాజకీయ ప్రస్థానం గురించి ప్రసంగించారు. దీని ఈసారి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఎక్కువ మెజారిటీ రావడానికి? ఇప్పుడు ఈ 24లో మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరం కలిసికట్టుగా పొరపచ్చాలు లేకుండా పార్టీకి అంకితభావంతో పనిచేసి పోయినసారి వచ్చినటువంటి వైకాపా మెజారిటీని తగ్గించి ఈసారి తెలుగుదేశం పార్టీకి 5,000 పైచిలుకు మెజారిటీతో గెలిపించాలని మేము పట్టుదలతో కృషి చేస్తూ ఉన్నాం అందరం. ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు? ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్పంచ్ సంఘమే కాకుండా రాష్ట్రం అంతా కూడా సర్పంచెస్ మేము వైఎస్ఆర్సీపీ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, బీజేపీ అందరూ సర్పంచులు అన్ని పార్టీలకు సంబంధించిన సర్పంచులు అందరం కలిసి విజయవాడలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాల కాడి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్పీలకు అదేవిధంగా కలెక్టర్లకు మెమరాండాలు ఇస్తూ ఈ ప్రభుత్వం కనికరించకుండా పోయి మాకు రావాల్సినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధుల్ని మొత్తం రాత్రికి రాత్రి ఈ ప్రభుత్వం దొంగిలించి సర్పంచుల సంతకాలు లేకుండా ఆయన సొంత పథకాలకు మళ్లించడం జరిగింది. దాని మీద మా పోరాటం ఈ 3 సంవత్సరాలుగా చేస్తున్నాం. అదేవిధంగా సర్పంచులందరం ఢిల్లీకి పోయి ఢిల్లీలో కూడా జంతర్ మంతర్లో మేము ధర్నాలు చేసాము. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, పంచాయతీరాజ్ కమిషనర్ గారికి కూడా మేము మెమరాండం ఇచ్చాం. తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా మా యొక్క గోడుని విన్నవించి మా పంచాయతీ నిధుల్ని మాకు పంచాయతీలకు ఇస్తే మేము గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని చెప్పి కూడా మేము వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని పంచాయతీలని నిర్వీర్యం చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సచివాలయాల్ని, అదేవిధంగా వాలంటీర్లు సచివాలయాల్ని పంచాయతీలకు సమాంతరంగా వాళ్ళని నడిపి ఆయన పూర్తిగా సర్పంచుల్ని నిర్వీర్యం చేసేశారు. అదేవిధంగా గ్రామాల్లో ఈ విధంగా సర్పంచులు ఎన్నికైన తర్వాత మాకు నిధులు ఇస్తే గ్రామంలో డ్రైనేజ్ అయితేనేమి, తాగునీరు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, పారిశుద్ధ్య కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ చేసి మేము ఏదో చేద్దామని మేము ఎన్నో ఆశలతో మేము సర్పంచులుగా గెలుపొందితే మా ఆశల మీద నీళ్లు చల్లి ఆయన మా నిధుల్ని ఆయన దొంగిలించి ఆయన నిధులు ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చేటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులను కూడా మాకు ఇవ్వకుండా ఆయన దారి మళ్లించిన పరిస్థితి. ఈరోజు పంచాయతీ సర్పంచుల కోసం కోరే కోరికలు కాదు ఇవి. 3.5 కోట్ల గ్రామీణ ప్రజల యొక్క అభివృద్ధిని ఆయన పూర్తిగా ఆపేశారు, కుంటుపడిపోయింది. ఈరోజు గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనే గాంధీ మహాత్ముడు కన్న కళలు కూడా ఆయన నిర్వీర్యం చేసేసి పూర్తిగా ఆయన మా నిధులనంతా ఆయన పక్కదారి మళ్లించేసి ఈరోజు మేము పంచాయతీల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి మేము ఈరోజు గ్రామాల్లోకి పోయి ప్రజలకు తలెత్తుకొని చూపించుకోలేకపోతాం. వాళ్ళు ఏమంటారంటే పోయిన సర్పంచ్ ఇంతకుముందు సర్పంచ్ లేదో పనిచేశారు, మీరు అసలే చేయడం లేదన్నట్టు మమ్మల్ని అవమానకరంగా చూస్తున్నారు. మేము ఈరోజు మా సొంత నిధుల్ని పెట్టి కనీసం తాగునీరుకి ఇబ్బంది లేకుండా తాగునీరు, వీధి లైట్లు వాటి కార్యక్రమాలు మా సొంత నిధుల్ని వెచ్చించి మేము ఈ 3 సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్నాము. ఇకనైనా కానీ రాబోయే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. మా సర్పంచులందరూ కలిసి కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేదానికి ఆయన మా నిధుల్ని ఏ విధంగా ఆయన బటన్ నొక్కి పంపించాడో ఆయన ఇంటికి పంపించడానికి కూడా మేము మా సర్పంచులందరూ కలిసి బటన్ నొక్కాలని ఈ ఎలక్షన్లో అనుకుంటున్నాం. జీలపాటూరు పంచాయతీ ప్రజలు అత్యధిక మెజారిటీతో అంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో మీరు పోటీ చేసినప్పుడు గెలిపించడానికి కారణం ఏమనుకుంటున్నారు? మేము అంతకుముందే ఈ గ్రామంలో దగ్గర మొత్తం
సిమెంట్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వీధులు మట్టిలో కాలు పెట్టకుండా సిమెంట్ రోడ్లు వేసాము. అదేవిధంగా మేము మెయిన్ రోడ్లో నుంచి ఈ ఊళ్ళోకి వచ్చేటువంటి పెద్ద రోడ్లు కూడా 2.5 కోట్ల చిల్లర పెట్టి మేము ఆ రోజు లోకేష్ బాబు దగ్గర శాంక్షన్ తెచ్చి ఆ రోడ్లన్నీ మేము వేయించాము. ఈరోజు మా గ్రామంలో మా పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడ మట్టిలో కాలు పెట్టకుండా సిమెంట్ రోడ్లు వేసాము. అదేవిధంగా పొలాలకు పోయే రోడ్లు వేసాము, శ్మశానానికి రోడ్లు వేసాము, తాగడానికి బోర్లు కొత్త బోర్లుగా వేసాము. ఈరోజు తాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా మేము చేసినాము. కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించి అత్యధిక మెజారిటీతో నన్ను సర్పంచ్గా గెలిపించారు. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఈ మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మీ ప్రచారం ఏ విధంగా నిర్వహించబోతున్నారు? ఏ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని రాబోతున్నారు? మేము ఇప్పుడున్న ప్రజెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన అవకతవకల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే మేము గెలుపుకి సోపానం. వాళ్ళు ఏమీ చేయలే. ప్రజలకైతే రోడ్లు లేవు, మౌలిక వసతులు లేవు. మేమేదో బటన్ నొక్కుతున్నాము, ఇది చేస్తున్నాము అని ఒకటే కానీ చదువుకున్న పిల్లకాయలకు ఉద్యోగాలు లేవు. నానా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రమే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రం తయారు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మేము జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా మేము కలిసికట్టుగా పనిచేసి మా సూళూరుపేట కాన్స్టిట్యున్సీ అభ్యర్థి శ్రీ విజయశ్రీ గారి నెలవల విజయశ్రీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడమే మా ధ్యేయంగా పనిచేస్తున్నాం.